హలో గాబ్లీ అన్న. చెప్పు బిగ్లు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీయే, చెప్పు. ఏం లేదు, వీడియో పెట్టాలి కదా నెక్స్ట్. ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియో వెంకటన్న కాల్ చేయి, కాన్ఫరెన్స్ లో పెట్టు, చూద్దాం ఏమంటాడు అన్న. వెంకటన్న. ఓకే ఉండు, యాడ్ చేస్తా బస్. సరే. వెంకటన్న ఏం చేస్తున్నావు అన్న? నేనా సలార్ మూవీ చూస్తున్నా వీళ్ళు. ఎన్ని మాటలు చూసావు అన్న? ఇదే పనికి చెప్తూనే ఉంటావు, ప్రతిరోజు సినిమా చూస్తున్నా. ఏముందన్న సినిమాలో? అసలు ఏముందన్న సలార్ మూవీలో? డైలీ డోసేజ్ ఆఫ్ సలార్ లాగా అట్లీస్ట్ ఒక సీన్ గానీ ఏదో ఒక సీన్ చూడండి, మాకు నిద్ర పట్టదు వీళ్ళు. ఎన్నిసార్లు చూస్తున్నావు కదన్న? అసలు సలార్ మూవీ చూడడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటా? స్పానర్ పెట్టుకొని వస్తే ఆ స్పానర్ ఇట్లా కొట్టి ఇట్లా వన్ ఇట్లా పైకి ఇట్లా చేయి లేపుతాడు. చేయి లేపినప్పుడు ఎండ తగ్గుతుందని చెప్పి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. అంటే అదేంటంటే ఇప్పుడు అది మిమ్మల్ని అసలు అది కొట్టాలంటే క్రేజీ సీన్ అసలు. కొట్టాలంటే ఇలాంటి ఒక నాకు మంచి ఏం హై అవసరం లేదరా నాకు. స్పెట్స్ తో స్పెట్స్ ఇంత ముందు వరకు ఉన్న మూవీకి ఆ క్వారీ ఫైట్ కి స్టార్ట్ పాయింట్ కి ఎంత ఎంత వేరియేషన్ తీసుకొస్తాడు ప్రభాస్. ఆ ఆ ఫైట్ తోటి. ఆరా అనిపిస్తుంది ఫైట్ తోని, మొత్తం మొత్తం చేంజ్ అయిపోతుంది. అడ్వాన్స్ ఇప్పుడు మనకి అడ్వాన్స్ వెపన్స్ అనేది ఇప్పటి వరకు మనకి చూపాడు, రివీల్ చేయడు. ఇంటర్వెల్ ఫైట్ ముందర అసలు ఖాన్ సార్ త్రూ ఎంత అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి, బిగ్గెస్ట్ అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి అనే థింగ్ అప్పుడు మనకి రివీల్ అవుతుంది. ట్రాకింగ్ మిసైల్ కొడితే మిసైల్ వెళ్ళి పెద్ద ట్రక్ టైర్ కి వెళ్ళి డైరెక్ట్ ట్రక్ ఇట్లా తిరుగుతుంది మొత్తం. దాని తర్వాత మొత్తం గన్స్ గన్స్ మొత్తంతో ఆటోమేటిక్ గన్స్ మొత్తం. ఇప్పుడు కేజీఎఫ్ లో కలాష్ నికో సీన్ ఎంత నీకు హై ఇస్తుందో ఈ మూమెంట్ ఇంటర్వెల్ నీకు ఇంటర్ కట్స్ ఉంటుంది. రాధారామ మాట్లాడంగానే ఆ మాటలకి ఎక్స్టెన్షన్ నీకు వరదరాజ్ మన్నర్ దగ్గర ఇస్తుంది. మళ్ళా వీళ్ళిద్దరు ఎక్స్టెన్షన్ ని కవరప్ చేయడానికి ప్రభాస్ ఇక్కడ నరుకుతున్నది, కాలుస్తున్నది. అండ్ బిగ్గెస్ట్ ఎలివేషన్ మూమెంట్ సలార్ దేవరత రైసర్ ఇట్లా అన్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా కార్ మీద ఒక చిన్న కాలు పెడతాడు. కాలు పెట్టి ఇట్లుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో హెలికాప్టర్ ఫేడ్ అవుట్ అవుతుంది లిటరలీ. కట్అవుట్ కి ఎగ్జాక్ట్ గా సరిపోయే, లిటరలీ ఆ ఔరా అంటారు చూడు, అలా డిఫైన్ చేశాడు. డిఫైన్ చేసి